పచ్చడి చేస్తానండి. ఇవన్నీ పూర్వం చేస్తుందనే మేము ఇదిగో పెసరపప్పు బౌల్ తీసుకున్నాను. దానికి తగ్గట్టు చింతపండు, కొంచెం ఇంగు వేసాను. ఇంగువ, దానికి సరిపోయిన మిరపకాయలు, అంటే ఈ పప్పు సరిపోయినట్టు వేసుకోవాలి. చింతపండు, ఉప్పు వేసుకోవాలి. ఇది పచ్చిపప్పు చేస్తామండి, కటికి పప్పు. ఇదిగో సాల్ట్ ఒక స్పూను సరిపోతుంది. చింతపండు, ఇంగువ కొంచెం వేసాను. మిరపకాయలు దానికి తగ్గట్టుగా ఈ పప్పును పట్టే వేసుకోవాలి మిరపకాయలు. ఇది మనం దీంట్లో రుబ్బుతానండి. ఇలా పోస్తే కొంచెం వాటర్ వేసుకుంటూ చేయాలి మనం. ఇలా వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. కొంచెం 5 నిమిషాలు ఇలా ఉంటుంది. తర్వాత పెసరపప్పు పచ్చడి చేసుకున్నాను. ఇలాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం నూకలా ఉండాలి, కొంచెం గరుగ్గా ఉండాలి. ఇదంతా అయిపోయాక ఇదో నిమ్మకాయ మనకి ఎంత కావాలో అంత పులుపు వేసుకోవాలి. కొంచెమే కనుక నేను ఒక డిప్ప వేసాను. పెసరపప్పు మనకి ఎంత కావాలో అంత పెసరపప్పు, మిరపకాయలు, ఇంగువ, చింతపండు, సాల్ట్ వేసి మెత్తగా కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా రుబ్బుకుంటాం. కొంచెం గట్టిగా ఉండాలి ఇది. ఇప్పుడేమో నిమ్మకాయ అయిపోయాక నిమ్మకాయ వాసన. ఇది పూర్వం అందరూ చేసేవారండి. నెయ్యి వేసుకుని అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. నెయ్యి వేసుకోవాలి. పెసరపప్పు పచ్చడి రెడీ అండి. లైక్ చేయండి అందరూ, కొంచెం చేసి చూడండి, బాగుంటుంది. అన్నంలో మాత్రం చాలా బాగుంటుంది.